గురుభ్యో నమః. గ్రహణకాలంలో జపం చేస్తే పురస్చరణ చేసిన ఫలితం వస్తుంది. గతంలో ఎవరో చెప్పారు. గ్రహణ సమయంలో చేసేటువంటి జపం ఏదైతే ఉందో అది శతాధికమైనటువంటి దశాధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్పింది. కొన్ని మంత్రాలు కొన్ని క్రమాలు శతాధికమైనవి, కొన్ని మంత్రాలు కొన్ని క్రమాలు దశాధికమైనటువంటి 10 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని, 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడ్డాయి. అంతేగాని ఒక మంత్రాన్ని గ్రహించి మనం గ్రహణం జరిగేటువంటి సమయంలో ఒక 1000 సార్లు జపం చేసి ఇది శతాధికమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రం కదా, కాబట్టి 1,00,000 పూర్తయిపోయింది ఇక్కడతో, ఈ గ్రహణ కాలంలో ఒక పురస్చరణ పూర్తయిపోయిందని మాత్రం అస్సలు అనుకోవద్దు. శతాధికమైనటువంటి ఫలితాన్ని సాధకుడికి ఇస్తుంది, శతాధికమైనటువంటి సంఖ్యనివ్వదు, కేవలం ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఫలితాన్ని సాధకుడు సాధనాక్రమంలో వినియోగించుకోవాలి తప్ప దాని సంఖ్యారూపకంగా తీసుకొచ్చి నేను చేసింది 100 రెట్లంటే 1,00,000 పూర్తయింది, గురువుగారు 1,00,000 జపం చేయమన్నారు కదా, నేను పురస్చరణ హోమం చేసేస్తే సరిపోతుందేమో అనుకోవద్దు. గ్రహణ సమయంలో చేసేటువంటి జప సంఖ్య ఎంత చేస్తే అంతే, దానికి లభించేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది దశాధికం లేదా శతాధికం అని చెప్పబడింది. శాస్త్రంలో గ్రహణ కాలంలో జపానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు. గ్రహణానికి పూర్వమే ఆచమనం చేసి గ్రహణానికి సంబంధించిన మోక్షకాలం అని ఉంటుంది, అంటే మొత్తం పూర్తయిపోయే సమయం, అప్పటిదాకా మధ్యలో ఆచమనం కూడా చేయకూడదు. ప్రారంభంలో గ్రహణ సంకల్పం చెప్పుకుని గ్రహణం అంతా అయిన తర్వాత పుణ్యస్నానం అంటే మోక్ష స్నానం చేయాలి తప్ప మధ్యస్థంగా ఆచమనం చేయడానికే లేదు. ఇక ఆ సమయంలో జపానికి సంపూర్ణమైనటువంటి ప్రాధాన్యత శాస్త్రం ఇచ్చింది, హోమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. శుభమస్తు.